త్రేతాయుగంలో రాముని వల్ల, ద్వాపర యుగంలో కృష్ణుని వల్ల కాల రాణి రమణ మహర్షి 1879లో పుట్టింది మొదలు 96, 97 ప్రాంతాల్లో అరుణాచలంలో ప్రవేశించింది మొదలు 1950లో ఆయన 50 ఏప్రిల్ 14వ తేదీ రాత్రి 8:47 ఆయన పరమపదించే వరకు, మొత్తం విశ్వాత్ముడై వెలుగొందే వరకు కేవలం మౌనంతో ఆ ధర్మ సంస్థాపన చేయగలిగారు. కేవలం మౌనంతో. ఎంత వారిని ఎవరిని సంస్కరించాలన్నా నీ మౌనమే దానికి సమాధానం. నువ్వు మౌనంతో నువ్వు చేసే ధ్యానం చేస్తూ ఉంటే జ్ఞాని అయిన వాడు ఉన్న చోట ఒక తేజస్సు పుడుతుంది. ఆ తేజస్సు సంస్కరిస్తూ, అంతగా సంస్కరింపబడకపోతే వారి కర్మ, వారి ఇంకా ఏదో అనుభవించాల్సింది ఉందన్నమాట, ప్రారబ్ధ కర్మ. అది తప్పదు కదా. జరగవలసినది ఎందరు ఆపినను జరుగుచునే ఉండును, జరగకూడనది ఎందరు ఎంత ప్రయత్నించను జరగదు. కావున మౌనముగా ఉండుటయే శ్రేయస్కరము అని చెప్పారు.